హలో గైస్ అందరికీ ఈరోజైతే మేము పానకాల స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇది చూసారా, ఈ గుడి వచ్చేసి పానకాల స్వామి కిందన గుడి. ఇది కూడా నరసింహస్వామి గుడి అన్నమాట. ఫస్ట్ పానకాల స్వామి గుడికి వెళ్ళి వచ్చి తర్వాత ఈ గుడికి అయితే మనం రావాల్సి ఉంటుంది. సో చూడండి, ఇది ఈ గుడి యొక్క లొకేషన్. ఇక్కడ చూసారా, శివుడు ఎంత బాగా కట్టారో వాళ్ళు. ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే మనకు కొండలాగా వస్తుంది అనమాట. అక్కడ ఎంట్రీ టికెట్ కూడా కట్టాలి, మనం 50 రూపీస్ అయితే కట్టాలి. కట్టిన తర్వాత వాళ్ళు మనకి టోల్ గేట్ అన్నది తీసేస్తారు. ఇంకా చూడండి, ఈ కొండ అయితే మనం ఎక్కుతామన్నమాట. అరకు ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది కొండ ఎక్కినప్పుడు ఎలా ఉంటుంది అన్నది. అలానే ఉంది, కానీ ఇది అంత పెద్ద కొండ కాదు, జస్ట్ ఒక 2 మెలికలు అయితే ఉంది అంతే. కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది గైస్, మీరు చూడొచ్చు ఇక్కడ వీడియోలో. నాతో పాటు మీరు కూడా చూస్తూ ఉండండి, ఇంక ఇక్కడి నుంచి ఏం మాట్లాడను. అంతే అనమాట, 2 మెలికలు అయిపోయగానే మనకి ఇక్కడ గుడి అయితే రీచ్ అయిపోతాము. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లో మనకి దీపారాధన చేసుకోవడానికి ఉందన్నమాట. ఇక్కడ కోటి దీపాలు కూడా మనం వెలిగించవచ్చు, అవి కూడా అమ్ముతున్నారు వాళ్ళు ఒత్తులు. ఇక్కడ చూడండి, పక్కన చిలుక జ్యోతిష్యం అయితే చెప్తున్నారనమాట. వచ్చేటప్పుడు అయితే నేను చెప్పించుకుందాం అనుకున్నాను. ఇక్కడైతే బ్యాంగిల్స్ ఇంకా బుక్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారనమాట. మేము వచ్చినప్పుడు అయితే చూద్దాంలే అని చెప్పి వెళ్ళిపోతున్నాము, కానీ వచ్చినప్పుడు ఏం కొన్నాను అన్నది షూట్ చేయలేదు. సో ఇంకా మనం గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. పెద్దగా జనాలు అయితే ఈరోజు లేరు. ఇంకా లోపలైతే మనం వీడియో తీయకూడదు. ఇంకా పానకాల స్వామి అయితే ఖచ్చితంగా పానకం ఇస్తారనమాట. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆ దేవుడి యొక్క పానకము సగం తాగి సగం బయటకు ఒగ్గేస్తారు. ఆ పానకాన్ని భక్తులకు పంచుతారనమాట. లోపల గుడిలో మనకి ఇదే విగ్రహం ఉంటుంది. వీడియో తీయలేదు కాబట్టి నేను బయట వచ్చిన తర్వాత ఫోటోకి వీడియో తీసి చూపిస్తున్నాను. ఇంకొచ్చేసామన్నమాట. నేనైతే సరదాగా ఈ చిలుకతో జ్యోతిష్యం అయితే చెప్పించుకున్నాను. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.